शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गं गणपतये नमः। ओं श्री महागुरुभ्यो नमः। ఓం శ్రీ మాత్రే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తారంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th జనవరి 2026 నుంచి 17th జనవరి వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులను ఒకసారి చెప్పుకుందామండి. ముఖ్యంగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. ఒక శుభగ్రహం వక్రించినంత మాత్రాన చెడు ఫలితాలు ఇస్తాడేం కాదండి. శుభగ్రహాలు వక్రించినంత మాత్రాన శుభ ఫలితాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా సింహరాశిలో కేతు ఉన్నాడు. 11th and 12th డేట్స్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తానండి. ఇక్కడ మనం 4 గ్రహాలు ఒక రాశిలోనూ మళ్ళీ 4 గ్రహాలు మళ్ళీ ఇంకో రాశిలోనూ వెళ్ళిపోతున్నారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు ధనురాశిలో ఉన్నారు, ధనస్సులో ఉన్నారు. ఈ 4 గ్రహాలు మళ్ళీ చూడండి. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వెళ్తాడు. మకర సంక్రమణం అద్భుతం. ఆ రోజు చేసే పూజలు, దానాలు, హోమాలు, యజ్ఞయాగాలు కానీ మనకు సంబంధించిన ఏదైనా సరే అన్నదానాలు, వస్త్రదానాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్తూ ఉంటాం మనం. అంతేకాకుండా కుజుడు కంటే ముందర 13వ తారీఖు నుంచి శుక్రుడు వస్తున్నాడు. ఉండే మకరంలోకి శుక్రుడు 13వ తారీఖు వస్తున్నాడు. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వస్తున్నాడు. 16వ తారీఖు నుంచి ఏమో కుజుడు ఎగ్జాల్టేషన్కి వెళ్తున్నాడు. అమ్మ బాబోయ్, కుజుడు ఎగ్జాల్టేషన్ వెళ్ళాలంటే అంత అదృష్టమో. అదొకటి. అదే అక్కడ బుధుడు 17వ తారీఖు నుంచి. ఈ 4 గ్రహాలు అంటే ధనురాశిలో ఉన్న 4 గ్రహాలు మళ్ళీ మకర రాశిలోకి వెళ్తున్నాయి చెప్పుకుందామండి. తర్వాత రాహు మనకు ఆల్మోస్ట్ తెలిసిందే. రాహు బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం మిథున రాశి, మీ రాశిలోనే గురుడు ఉన్నాడు కదండి. భయమేలా. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా శుభకార్యాలు జరుగుతాయి. మీ రాశిలో గురుడు ఉండడం వలన ధైర్యము, అదృష్టము, తృప్తి, ఆయుర్దాయము, ఆరోగ్యము, విద్య ఇవన్నీ సకల శుభాలు కలుగుతాయి. సెకండ్ అంటే ధనప్రాప్తి. 4 గ్రహాల యొక్క ప్రభావం ద్వితీయ భావం ఉండడం వల్ల చక్కగా ధనప్రాప్తి కలుగుతుందండి. అది కూడా మీ పిల్లల ద్వారా కలుగుతుంది మీకు. అదొక అదృష్టం. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. విద్యలో విద్యలో ఆటంకాలు లేకుండా బాగుంటుంది. వేళపాటు భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. సినిమా రంగంలో కానీ కళారంగంలో ఉన్నవారికి, గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారికి చక్కటి ఆదాయ వనరులు, బాగా ఎక్కువ మాట్లాడే శక్తి మీకు బాగా ఎక్కువ ఉన్నాయి. ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. ఎక్కువ షార్ట్ జర్నీస్ చేసేస్తుంటారు. మీ సోదరిమణుల్ని కలవడానికి ఎక్కువ అవకాశాలు మాత్రం చాలా బాగున్నాయి. మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా చదువులో ఆటంకాలు ఏర్పడము, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితుల్లో చిన్న ఇబ్బంది కలగడము, ఏ వాహనం కొందామనుకున్నా, భూములు కొందామనుకున్నా, అపార్ట్మెంట్స్ కొందామనుకున్నా వాటి రేట్లు చూసి భయపడటము, లేకపోతే స్లో అయిపోవడము, ఆలస్యంగా అవడానికి ప్రతి విషయం ఆలస్యం అయిపోతూ ఉంటాయి. అందుకనే చూడండి, రైతులు అక్కడ పంటలో నష్టం వస్తుంది తప్ప లాభాలు రావు. ఏమైనా 11th and 12th డేట్స్లో మీ ఇంట్లో శుభకార్యాలు కానీ, మీ ఇంట్లో పుత్రిక జననం కానీ కలగడానికి అవకాశం ఉంది. పుత్రిక జననం కలుగుతుంది మీ ఇంట్లో. అదే ఆడపిల్లల వలన ధనప్రాప్తి కలుగుతుంది మీకు. అంటే మన ఇంట్లో ఉంటేనే, ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉంటేనే మన ఇంట్లో లక్ష్మి ఉన్నట్టే. అంతేకాకుండా మీరు సినిమా రంగంలో, కళారంగంలో ఉంటే, సాహిత్యంలో కానీ, నృత్యంలో కానీ ఉంటాం కదా, వాటిల్లో మీకు బాగా మ్యూజిక్లో కానీ బాగా ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా మీకు స్పోర్ట్స్ రంగంలో కూడా బాగుండడానికి అవకాశము, అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది మీకు. ప్రజల యొక్క ఆదరణ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఉండడానికే సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఏదేమైనా మీ కాంబినేషన్ రవిబుధ కాంబినేషన్ అంటే ఈ 4 గ్రహాల కాంబినేషన్ వల్ల వివాహ శుభకార్యాలు కుదరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. అదృష్టము. అంతేకాకుండా మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. మీకు అనుకున్న సంబంధాలు రావడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానం చూద్దామండి. ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే అష్టమ స్థానంలోనే కుజుడు ఉన్నాడు. మంచివాడు కాదా? మంచివాడేనండి. సడన్ గెయిన్స్ ఇస్తూ ఉంటాడు. అష్టమంలో రవి ఉన్నాడు, అష్టమంలో బుధుడు ఉన్నాడు, అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. అత్యంత రాజకారకుడు అంటే మీ శుక్రుడే కదా. అష్టమంలోకి వెళ్ళిపోయాడని భయపడతాం కదా. భయపడతాం అవసరం లేదండి. అష్టమంలో శుక్రుడు అంటే మీకు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఎప్పుడు డబ్బులు ఉంటూనే ఉంటాయి మీ దగ్గర. మీ జాతకంలో కూడా చూసుకోండి. అష్టమంలో శుక్రుడు అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నట్టే.
ఐశ్వర్య లక్ష్మి మీ ఇంట్లో ఉన్నట్టే కదా. బుధ శుక్ర కాంబినేషన్ తర్వాత మీకు వచ్చే ధనయోగం బాగుంటుందండి. సడన్ గెయిన్స్ ఉంటాయి. లా రిలేటెడ్ సంబంధించిన కోర్టు వ్యవహారాలు మీరు గెలుస్తారు. విదేశాల నుంచి ధనప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ధనప్రాప్తి. ఎంత బాగుందండి మీకు, అంతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదే కానీ భాగ్యస్థానంలో కూడా రాహు ఉన్నాడు. మీకు అష్టమంలో 4 గ్రహాలు ఉన్నాయని మాత్రం మీరు భయపడకండి, బాధపడకండి. వాళ్ళే శుభాలు చేస్తారని మాత్రం గుర్తుంచుకోండి. వాళ్ళే అంటే బుధ శుక్ర రవి కుజులు అని అర్థం. సరే, మీకు విమాన యోగం ఉందండి. విమాన యోగం అంటే విమానాలు ఎక్కి విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, లేకపోతే తీర్థయాత్రలు చేయడము, ఎడ్యుకేషన్లో బ్రహ్మాండం సాధించడము అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా దశమంలో శని ఉన్నాడంటే ఉన్న ఊరు నుంచి మీరు విదేశాలు వెళ్ళడము, గ్రామానికి అధికారిగా ఉండడము, అలాగే వాహన సౌఖ్యం కలగడము, గంగా స్నానాలు ఇవన్నీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. ఎందుకంటే మీకు అష్టమంలోనూ 4 గ్రహాలు, భాగ్యంలోనూ అలాగే దశమంలోనూ గ్రహాల వల్ల రాజకీయ రంగంలోనూ వారికి పదవులు, ఐశ్వర్యము, అదృష్టము వరించడమే కాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగస్తులు చెప్తున్నాను, ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా దశమస్థానం శని కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు కూడా మంచి యోగం ఉంటుంది. మీరు మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, అదే మీ పిల్లల జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మీ బంధువులు ఎవరి జాతకాలు తెలుసుకోవాలనుకున్నా ముందర మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలండి. అంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాతకంలో, అంటే వివాహం కావట్లేదనా, ఉద్యోగం కోసమని, ఫారిన్ కంట్రీస్ కానీ, లేకపోతే మెడిసిన్ స్టెప్ 3 అంటాం కదా విదేశాల్లో, వాటి గురించి కానీ, ఇట్లా మనం రకరకాలుగా జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఫోన్ చేసినప్పుడు కింద నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు శర్మ. ఫోన్ చేస్తే నేను కొన్ని సందర్భాల్లో షూటింగ్లో ఉండడం వలన, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వలన, లేదా బిజీగా ఉండడం వలన బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. మాకు వాట్సాప్ కూడా ఉంది కాబట్టి వాట్సాప్లో మెసేజ్లు పెట్టేయండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ చేస్తాను, నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడానండి జాతకాలు చూడడమే కాకుండా ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, వధువు లేక పొంతన కుదిరిందా లేదా అదొకటి. తర్వాత ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, కొన్ని ముహూర్తాలు ఉంటాయి కదా, ఈ ముహూర్తాలు కూడా మనం పెట్టుకోవచ్చండి, చేసుకోవచ్చు. చెప్తా మా ఆది ఆస్ట్రాలజీ నేనే చేస్తుంటాను. అంతేకాకుండా మీకు వాస్తు సంబంధించిన విషయాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అదే డౌట్స్ ఉన్నా మీరు నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా వాటికి కూడా నేను పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటాను. 12 రాశుల వారి వరకు కూడా, 12 రాశుల వారు అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, పూజలు ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎందుకంటే జనవరి నెల కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి మనం 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు చెప్పుకున్నాం, అంటే 11th నుంచి 17th వరకు చెప్పుకుంటాం. కాబట్టి రవి సంక్రమణం కూడా జరుగుతుందండి 14వ తారీఖుని. ఆయన మకర రాశిలోకి వస్తారు, ధనుర్సు రాశిలోంచి మకర రాశిలోకి వస్తాడు ఆయన. అది చాలా అద్భుతం. అదే రోజునే చాలా మనం దానాలు చేస్తూ ఉంటాము, అలాగే దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటాము, సూర్యభగవాన్ ఆలయాల దర్శనము, సూర్యభగవానికి సంబంధించిన పూజలు చేసుకోవడము, గోధుమలు దానం ఇవ్వడము, అవన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు అద్భుతమైన సంక్రమణం ఉంటుంది. రవి సంక్రమణంలో చాలా అద్భుతమైన దానాలు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దానాలండి. అంటే బంగారము, వస్త్రదానాలు, అన్నదానాలు మనం అంటాం కదా, అవన్నీ చెప్పుకుందాం ఒకసారి, ఒక వీడియో తీస్తాను నేను. అదొకటి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని అంటే ఈ వారంలో కూడా సూర్యభగవాన్ ఆరాధన, సూర్యభగవాన్ నమస్కారాలు, సూర్యుని సంబంధించిన దేవాలయం సందర్శించడం వలన దోషాలు చాలా పరిహారం అవుతాయి. అంతేకాదండి, మనం ఈ 14వ తారీఖున కూడా మకర సంక్రమణ రోజు మకర జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది. అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత శుభకరం, అత్యంత అదృష్టం కూడా మనకి. సో ఆయన పూజించడం వలన, ఆయన దర్శనం చేసుకోవడం వలన, లేకపోతే అదే రోజు స్వామివారి యొక్క జ్యోతి దర్శనం చేసుకోవడం వలన అన్ని శుభాలు కలుగుతాయి. వచ్చే సంవత్సరం మళ్ళీ మకర సంక్రమణం వరకు, అంటే ఆ రోజు మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వరకు కూడా అన్ని శుభాలు కలుగుతాయని, స్వామివారు అంటే అయ్యప్ప స్వామివారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయని మనకి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. సో కాబట్టి అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత అదృష్టం మనకి. ఆయన పూజించాలండి. అంతేకాకుండా సూర్యభగవాన్ని, ముఖ్యంగా కుజుడు కూడా ఆయన వచ్చేసి పరమోచ్చలోకి వస్తున్నాడు. వచ్చేది ఉచ్చులో ఉంటాడు, ఎగ్జాల్టేషన్ ఉంటాడు ఆయన.
కుజుడు కూడా ఆరాధన చాలా పవిత్రం అండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కొన్ని రాసుల వారు కూడా చెప్తాను. ఆ అద్భుతమైన ఫలితాలు, ఆయన ఇచ్చే అద్భుతమైన ఫలితాలు అంతా ఇంతా కాదండి, మహా విశేషంగా ఉంటాయి. సో ఈ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల అంటే కామాఖ్య అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ, కనకదుర్గ అమ్మవారు కానీ ఇలా పూజించుకుంటూ, అయితే అమ్మవారి యొక్క అభిషేకాలు చేసుకుంటూ, లేకపోతే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటూ, చండీ హోమాలు అనేవి చేసుకుంటూ ఉంటే మనకి సర్వత్రా విజయం కలుగుతుందని చెప్పి అనుకుంటాం కదా. అంటే కొత్త సంవత్సరంలో అన్ని రాసుల వాళ్ళకి మనం అనుకుంటాం కదా, దిగ్విజయంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని. మన జాతకాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా మనం పరిహారాలు చేసుకోవడం వలన, అంటే రాహు పరిహారం అనుకుందాం. రాహు అష్టమంలో ఉన్నాడు, 12వ భావంలో ఉంటాడు, పంచమస్థానంలో ఉంటాడు, సప్తమంలో ఉంటాడు. ఇటువంటి కొంతమంది రాసుల వాళ్ళకి రాహు వచ్చే దోషాలు ఉంటాయి కదా. దానివల్ల అమ్మవారి పూజించడం కానీ, అదే మనం కొంతమంది కాళహస్తిలో స్వామివారిని దర్శించడం కానీ, మన ఊళ్ళోనే రాహు సంబంధించినటువంటి పూజలు మన పూజారి గారు చేస్తారు. ఆ పూజలు చేయించుకోవడం వల్ల కానీ, రాహు దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ రాహు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. కేతు కూడా అంతే దుష్ఫలితాలు ఇస్తారు కదా. కేతు ప్రభావం తగ్గాలంటే ముఖ్యంగా వినాయకుడిని పూజించాలండి. ఫస్ట్ పూజించవలసింది ఎవరు అంటే వినాయకుడినే. ఆ తర్వాత సూర్యభగవాన్ని, అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉంటాం మనం. వినాయకుడి ఆరాధన, వినాయకుడి పూజలు ఖచ్చితంగా చేయడం వల్ల, స్వామివారికి నివేదన చేయడం వల్ల, స్వామివారికి వస్త్ర సమర్పణం వల్ల ఇలాగ అనేక రకాలుగా వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి. ఈ కేతు కూడా కుజస్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది అత్యంత చెప్పదగ్గ విషయం అండి. ఇలాగ మనకి నేను చెప్పిందే కాకుండా మీకు కూడా ఏ అమ్మవారు ఏ దేవత పూజించాలనుకుంటే ఆ దేవతను పూజించండి. మనస్ఫూర్తిగా పూజించడం వలన చక్కటి అవకాశాలు, అదృశ్యాలు ఈ వారం మొత్తం, ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు ఉంటాయి. ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా రెమెడీ చెప్పినట్టుగానే అది అత్యంత ఉపయోగకరం అంటే రవిని, సూర్యభగవాన్ని, కుజుడిని పూజించాలండి ఈ నెల మొత్తం కూడా. ఎందుకంటే సూర్యభగవాన్ ఎప్పుడు కూడా మనకి ఆరోగ్య ప్రదాత అంటాం. ఎప్పుడైనా సరే అష్టమంలో ఉన్నా సరే, సప్తమంలో ఉన్నా సరే, యాక్చువల్గా మన రవిని పూజించాల్సిందే. సూర్యభగవాను ఆరాధన వలన ఐశ్వర్య ప్రాప్తి, అదృష్ట ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి కారణము సూర్యభగవానే. చూడండి, స్కిన్ డిసీజ్ వచ్చినా, అదే చర్మ వ్యాధులు అంటే అలా అటువంటి కానీ, మానసికంగా కానీ ఏదో విధంగా శరీరంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటిని నివారణ చేసేవాడు సూర్యభగవానుడు. అంతేకాకుండా కుజుడు యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవాడు కూడా కుజుడే. సో యాక్సిడెంట్స్ నుంచి మనం బయటపడాలన్నా, అదే మనకి యాక్సిడెంట్గా కాకుండా ఉండాలన్నా, అయితే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల యాక్సిడెంట్స్ తప్పుతాయి, పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారు, పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా అవుతాయి, మీరు అనుకున్న పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. కుజు ప్రభావం, కుజు దోషం ఉందనుకోండి, పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి కదా, వివాహాలు, పెళ్ళిళ్ళు కుదురుతూ ఉంటాయి, చక్కటి సత్సంతానం కలుగుతారు. ముఖ్యంగా కుజులు పూజించడం వల్ల భూములు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సంపదలు పెరుగుతుంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటాం కదా. అందుకని ఈ సంవత్సరం మొత్తం, ఈ వారం మొత్తం కూడా వాళ్ళతో పాటు అమ్మవారండి. అంటే కుజ శుక్రుల కాంబినేషన్గా సినిమా రంగంలో బాగా రాణించాలి, వాళ్ళ సినిమాల్లో సక్సెస్ అవ్వాలి, ధనప్రాప్తి కలగాలంటే అమ్మవారే. అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారికి అభిషేకాలు చేయించడం వలన, అమ్మవారికి మనం మీ చేస్తే చండీ హోమాలు చేయించుకోవడం వలన, వస్త్ర సమర్పణ వలన, అన్నదానాలు చేయడం వలన కూడా సినిమా రంగంలో అద్భుతమైన ప్రపంచం వల్ల మీరు ఉంటారు. ఏదేమైనా మీ అన్ని 12 రాసుల వారికి శుభం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.